హాయ్ ప్రజలారా, అందరికీ నమస్కారాలు ప్రజలారా. అయితే ఈనాటి ప్రజలారా, నా వీడియోను చూడండి, చూడట్లేదు మీరు. అయితే రాముడు దేవుడు నాకు ఎల్లమ్మ వస్తుంది, అది ఇది అని చాలాసార్లు అన్నాను. ఎల్లమ్మ ఒకతే పుడుతుందా? పరశురాముడు పుట్టాడా? ఎల్లమ్మకు కష్టాలు పెట్టే పరశురాముడు పుట్టాడా? ఎల్లమ్మ పుట్టింది, ఎల్లమ్మ వస్తుంది, నాకు ఎల్లమ్మ వస్తుంది. ఎల్లమ్మ కష్టాలు పెట్టేది ఎవరు? పరశురాముడు కదా. మరి రాముడు అంటుంటే రామునికి సీతాదేవి పుట్టింది. సీతాదేవిని రాముని కలిపేది మరి ఆంజనేయుడు పుట్టలేదా? ఆంజనేయుడు లేడా? మళ్ళీ శ్రీ మహావిష్ణువు ఉంటాడు. మరి రాముడు అవతార పురుషుడు లాస్ట్కు దేవుడు అవుతాడు. మరి శ్రీ మహావిష్ణువు రాముని దేవుడిని చెయ్యడా? ఆంజనేయ స్వామి రాడా? ఇవన్నీ డౌట్లు నాకు రావా? వస్తాయి, వచ్చినాయి. ఇలాంటి డౌట్లు వచ్చినాయి కాబట్టి నేను ఒక్కనే పుట్టినా అసలు దేవుడు అంటున్నాను. సైన్స్ చదువుకొని మళ్ళీ స్కూల్లో టీచర్గా చేసి ఇన్ని చేసి లాస్ట్కు నేను దేవుడు అంటే నన్ను అందరు పిచ్చోడు అంటారు, తిడుతురు. అసలు ఏంటిరా ఇదంతా అని నేను ఆలోచించానా? చించితేనే ఇవన్నీ బయటికి వెళ్ళినాయి. దేవుళ్ళు అందరు పుట్టిరా? బ్రహ్మదేవుడు పుట్టిండు, శ్రీ మహావిష్ణువు పుట్టిండు, శివుడు పుట్టిండు, ఆంజనేయుడు పుట్టిండు, పరశురాముడు పుట్టిన అందరు అంటే పుట్టిరంటే ఏడ పుట్టిరంటే తెలుసా ఏందో? అసలు పుట్టిరంటేనే అర్థం కాదు మనకు. పుట్టిరంటే ఏం చెప్పరు? నాయన ఉంటాడు, నాయనకు పిల్లలు పుడతారు. నాయన పేరు నిలుపుతారా? అంటే మా ఎవరి లెక్క ఉన్నవాడు ఇక పలానా ఓన్ లెక్కనే ఉన్నాడు, వానకోడికి ఏమన్నట్టు అంటారు కదా. అన్నప్పుడు మరి ఇప్పుడు అట్లా పుట్టినప్పుడు ఆ తండ్రి వస్తాడా? ఇప్పుడు దేవుని అంశతో పుట్టినరు. పుట్టి ఎన్నో భూలోకం మీద పుట్టిరనుకో, దేవునికున్నంత బలం అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు సపోజ్, చిన్న పిల్లలు పుట్టినరు. తండ్రికి ఉన్నంత బలం చిన్న పిల్లగానికి ఉంటుందా? ఉండదు. మరి ఆ బలం ఎవరు ఇవ్వాలి? తండ్రి ఇవ్వాలి. తండ్రి పొద్దుగాల ఆ పిల్లగానికి స్కూల్కి పంపించాలి, అన్న తినబెట్టాలి, బట్టలు ఇప్పియాలి, అన్నిటికన్నీ చేసి బడికి పంపించాలి. మరి ఇవన్నీ తండ్రికి ఎక్కువ బలం, తండ్రికి ఎక్కువ తెలిసి ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు పుట్టిన దేవుళ్ళు ఎవరైతే దేవుని అంశంతో పుట్టినరో వాళ్ళందరికీ దేవుడే చెప్తాడు ఇట్లా. కాబట్టి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. దేవుళ్ళందరూ మళ్ళీ పుట్టినరు, రామాయణం జరగలేదు, ఇట్లా దేవుడు లేడన్న వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ప్రజలందరికీ రాముడు మళ్ళీ జన్మించాడు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా రామాయణం దేవుడు